అయితే శ్రీశైలం గారు ఇప్పుడు ఈ సీజేపీ ఉనికి గురించి వస్తే ఆ పేజ్ ఏదైతే సోషల్ మీడియా పేజ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో, ఆ ఓపెన్ అయిన తర్వాత దానికి వచ్చినటువంటి ఫాలోవర్స్ కూడా ఆ ఫాలోవర్స్‌లో ఎక్కువ మంది పాకిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారని అప్పుడొక వాదన వచ్చింది. ఇప్పుడు ఈ ధర్నాకు వచ్చేసరికి కూడా ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో అక్కడ జరిగేదానికి విభిన్నంగా ప్రచారం చేసేటువంటి అంశం పైన కూడా పాకిస్తాన్‌తో లింక్ ఉన్న వాళ్ళే పసిగట్టినటువంటి పరిస్థితి వచ్చింది. రీసెంట్‌గా నిన్న కూడా ఢిల్లీకి సంబంధించిన ఎస్పీ గారు కూడా 480 పాకిస్తాన్ ఐడీలను కూడా గుర్తించి మేము వాటిని బ్లాక్ చేసాం. దానికి సంబంధించిన అకౌంట్‌లకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్‌ని కూడా వారికి ఎవరెవరికి లింకులు ఉన్నాయని చెప్పి కూడా చూస్తున్నాం. ఈ సీజేపీ అనే దాని ఉనికి అసలు ఏంటి? అసలు అది వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ తోటి ఎక్కువ సంబంధాలు అంటగడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సీజేపీ పేజ్‌ని ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా ఎక్కడో అమెరికాలో ఉంటూ ఇక్కడ ఆయన ఏదో నామమాత్రంగా వచ్చి ఏవో అల్లర్లు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన కూడా వినబడ్డది. ఈ సీజేపీ గురించి మీరేం చెప్తారు? సంపత్, ఒకవేళ పాకిస్తాన్ కి చెందినటువంటి వాళ్ళు ఇండియాలో సోషల్ మీడియా అకౌంట్స్ ను హ్యాండిల్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గా ఒప్పుకోవాలి. అది ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అంటని చెప్పి నేను కూడా అడ్మిట్ చేస్తా, మీరు కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటేనంటే ఇప్పుడు నువ్వు అమెరికాకు పోతావు, అమెరికాలో ఒక చైల్డ్ పోర్నోగ్రఫీ నీ మొబైల్ ఓపెన్ చేయి, నీ దగ్గరికి 3 నిమిషాలలో పోలీసులు రాకుంటే నా పేరు మార్చు. అంత పకడ్బందీ వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉన్నది. మీరు G7 దేశాలు అంటున్నారు, డెవలప్డ్ కంట్రీస్ అంటున్నారు, సూపర్ మోస్ట్ పోలీసింగ్ అంటున్నారు. మీ వ్యవస్థలను మార్చుకోండి. వాడు పాకిస్తానోడా, ఆ ఇస్తానోడా, ఈ ఇస్తానోడా కిందేసైతే ఫస్ట్ తొక్కండి. వాడి బిజినెస్ మన దగ్గర ఎట్లా నడుస్తాయి? ట్విట్టర్ అకౌంట్ మన దగ్గర ఎట్లా నడుస్తుంది? యూట్యూబ్ కూడా ఎట్లా నడుస్తాడు? వాడు ఎట్లా నడుస్తాడు? వీడు ఎట్లా నడుస్తాడు? కిందేసి తొక్కండి ఫస్ట్, తర్వాత చూద్దాం. ఇది అమెరికాలో ఉన్నటువంటి నిబద్ధత. దేశానికి దేశం భద్రత మీద గాని, దేశంలో ఉన్నటువంటి అంశాల మీద గాని జీరో టాలరెన్స్ అక్కడ. ఇప్పుడు వచ్చినటువంటి అంశం సీజేపీ అనేటటువంటిది అభిషేక్ దీపే యొక్క స్టాండర్డ్ అప్రోచ్ అనేటటువంటిది. ఆయన ఒక ప్లాట్ఫామ్ ను వెతుకున్నాడు. 2019లో ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ను సపోర్ట్ చేసి భారతదేశాన్ని తిట్టినటువంటి కేసులో ఆయన పైన పూణేలో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళంతా ఇప్పుడు న్యూస్ లాండ్రీ అతను, దాని మహేంద్ర అతను ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా పాత్ర పోషించారు. యాంటీ నేషనల్ యాక్టివిటీస్లలో గతంలో చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశాడు, ఓడిపోయినాడు. ఓడిపోయినాక ఈ ఉద్యమానికి ఫైనాన్స్ చేశాడు. సబ్స్క్రైబర్స్, మీరు సబ్స్క్రైబర్స్ అంటారంటే మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, నేను సోషల్ మీడియా గురించి నాకు తెలుసు. ఎల్లిని మళ్ళీ చేయొచ్చు, మళ్ళీ నెల్లి చేయొచ్చు, నందిని పంది చేయొచ్చు, పందిని నంది చేయొచ్చు. అందు గురించి నేను వాటి మీద నేను ఎప్పుడు ఒక స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్నది అనేటటువంటి అంశాన్ని నేను రాను. ఒకవేళ సీజేపీ క్రియేట్ చేసినటువంటి ఒక పేజ్ కు, సీజేపీ క్రియేట్ చేసినటువంటి ఒక ఉద్యమానికి అత్యధికంగా మెడిటేరియన్ కంట్రీలు, పాకిస్తాను, భారతదేశ మనోభావాలను దెబ్బతీసేటటువంటి కంట్రీలు సబ్స్క్రైబ్ చేసినాయి అంటేనంటే సీజేపీ అనేటటువంటిది కాలగర్భంలో మునిగిపోతుంది. సీజేపీకి నీటు ఉద్యమానికి సంబంధం లేదు. నీటు ఉద్యమం అనేటటువంటిది పవిత్రమైంది. నీటు ఉద్యమంలో నీటు పేపర్ లీక్ కారణంగా బాధితులైనటువంటి కుటుంబాలు గౌరవించబడతాయి. ఇప్పుడు వాళ్ళను మనం ప్రతి ఒక్క భారతీయుడు వాళ్లకు వెన్నంటి ఉండాలి. నీట్ పేపర్ లీక్ అయినందుకు ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులంతా వాళ్ళు అమరులు. వాళ్ళకు ప్రతి ఒక్కరు నివాళులు అర్పించాలి. వాళ్ళు త్యాగం చేసినటువంటి అంశం అనేటటువంటిది మీరు ఏ రకంగా కూడా దాన్ని పూరించలేరు. వాళ్ళు ఎన్నో కలలు కన్నారు, ఎన్నో ఆశలతో జీవితాలను అర్జేసుకున్నారు. ఇలా కుట్రల కారణంగా కాంగ్రెస్ పార్టీ పాలితంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో పేపర్ లీక్ జరిగినటువంటి కుట్రల కారణంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజు ఎక్కడ జడ్జెడ్ వాళ్ళ మీద దాడి చేస్తుందో అనేటటువంటి ఒకే ఒక్క కోణంలో పార్లమెంట్ వేదికగా, పార్లమెంట్ లోపట బయట కపట నాటకాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. అక్కడ వాటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ రెటిఫై చేసుకుంటే దట్స్ వెల్ అండ్ గుడ్.
అయితే శ్రీశైలం గారు ఇంకొకటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 'అభిజిత్ దీప్‌కే' విషయానికొస్తే, ఆయన ఎప్పుడైతే ఈ పేజ్ పెట్టి ఫాలోవర్స్‌ని పెట్టి దేశానికి అగైనెస్ట్‌గా మాట్లాడారో, మోదీకి అగైనెస్ట్‌గా, ఆయన అమెరికా నుంచి నేను ఇండియాకి రాగానే నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి ఆయన ఒక అలిగేషన్ చేశారు. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేయలేదు. ఈ జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వను అన్నారు. కానీ పర్మిషన్ ఇచ్చింది. అక్కడ అక్కడ ఏదైతే నిరసన దీక్ష, నిరాహార దీక్ష చేస్తామన్న సమయంలో ఆయనని అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన ఎక్స్‌పెక్ట్ చేశారు. ఆయన కూడా అక్కడ ఎక్స్‌పెక్ట్ చేయకుండా అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కల్పించింది. ఇప్పుడు ఈ అంశం పైన ఈ సీజేపీకి అంశం పైన ఈ భారత గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ ఇంత సంయమనం పాటించి ఇప్పుడు ఈ ప్రధాని మోడీ దీనిపైన స్పందించడం గనుక ఇంత ఓపిక పట్టడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారు? సంపత్, నేను నా సెకండ్ ఆన్సర్ లో ఒక మాట చెప్పినాను. పార్లమెంట్ పైన అంటే ఈ అంశాన్ని వాళ్ళు రాజకీయ కోణంలో తీసుకోవాలని చూస్తున్నారు కనుక దానికి యాక్సెప్టెన్స్ అనేటటువంటిది ఉండేటటువంటి అవకాశాలు లేవు. సిజేపీ ప్లాట్ఫామ్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ కానివ్వండి, అక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే బాధితులు లేనప్పుడు అది కృత్రిమ ఉద్యమం లాగానే ఉంటుంది. ఈ రోజు వాళ్లకు సరఫరా అవుతున్నటువంటి బిర్యానీ ప్యాకెట్ల మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. రోజుల నుండి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తిరుతున్నటువంటి సోకాళ్ళ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకు కూడా కంపల్సరీ పాఠం అనేటటువంటిది దొరుకుతుంది. 2-3 రోజులు లేట్ అవుతుంది కానీ వాళ్ళ మీద కంపల్సరిగా నిఘా నేత్రం అనేది ఉన్నది. వాళ్ళు విసిరినటువంటి ప్రతి ఒక్క రాయికి లెక్క ఉంటుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మోడీ ప్రభుత్వం. వాళ్ళు విసిరినటువంటి ప్రతి రాయికి లెక్క ఉంటుంది. వాళ్ళు విసిరినటువంటి ప్రతి పెట్రోల్ పంపుకు లెక్క ఉంటుంది. వాళ్ళు కొట్టినప్పుడు గాయపడ్డటువంటి 130 మంది పోలీసులకు తగిలినటువంటి ప్రతి గాయానికి లెక్కనే ఉంటుంది. అక్కడ దెబ్బలు తిన్న ప్రతి ఏ రకంగా కూడా పొలిటికల్ కోణంలో తీసుకోవద్దు. ఇది చాలా సెన్సిటివ్ అంశం. విద్యార్థుల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కన్నింగ్ గా పొలిటికల్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ విద్యార్థులు రెడీ లేరు, యువత రెడీ లేరు. దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కార్యక్రమాలు చేసినంత మాత్రాన ఏమి జరగదు సంపత్ గారు. దీనిపైన ప్రజలు అవేకనయ్యారు. ప్రజలు ఉద్యమ ధోరణిలోకి వస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇక చివరిగా ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మోదీ గారు నిన్న అర్ధరాత్రి చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఈ పేపర్ లీకేజీకి సంబంధించి మేము సోమవారం కేబినెట్ లో బిల్లు పెడతాం, ఖచ్చితంగా ఎవరైతే దీనికి పాల్పడాలని భవిష్యత్తులో పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన మాట్లాడారు. ఆ బిల్లు పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి ఈ పేపర్ లీకేజీకి సంబంధించి ఈ సమస్యలు అనేటివి తక్కువ అయ్యే అవకాశం ఉందా? అంటే సార్, ఇప్పుడు ప్రభుత్వం ఏ చట్టం రూపొందించాలనుకుంటుందో ఆల్రెడీ చట్టం రూపొందించడానికి ప్రణాళిక రూపొందించారు. కేబినెట్ సబ్ కమిటీ దానికి అప్రూవల్ ఇచ్చింది. సిబిఐ 14 టీములు ఏర్పడి ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయాలనో ఫోరెన్సిక్ ల్యాబ్స్ నుండి తీసుకోవాలని అనుకున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. ఇంకా కనెక్టివిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా క్యూరియాసిటీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా నీటి బాధితులకు హెల్ప్ చేయాలి అంటున్నట్టే వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థల మేనేజ్మెంట్లను తీసుకెళ్లి సిబిఐ ముంగట నిలబెడితే దానికి పరిష్కారం వస్తుంది. ప్రభుత్వం చేయాలనుకునేటటువంటిది ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదండి. ఓవర్ నైట్ లో ఏమీ కావు.